ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై అగ్రనేతల కసరత్తు కొనసాగుతోంది. పక్కాగా గెలిచే అవకాశం ఉందన్న సీట్లపై అటు జనసేన, ఇటు టీడీపీ సమీకరణాలు చేస్తోంది. అయితే గోదావరి జిల్లాల తర్వాత జనసేన ప్రభావం ఎక్కువగా ఉండేది ఉమ్మడి కృష్ణాలోనే. అయితే ఈ రెండు పార్టీలు పొత్తులో ఉండటం వల్ల సీట్ల కేటాయింపుపై కసరత్తులు చేస్తున్నారు. గెలిచే స్థానాలు అని భావిస్తున్నారు కాబట్టి రెండు పార్టీలోనూ ఆశావాహులు తామే పోటీ చేస్తామని అధిష్టానంపై ఒత్తిడిని తీసుకువస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలుండగా నూజివీడు, కైకలూరు స్థానాలు ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఇక మిగిలిన 14 స్థానాల్లో 7 నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో, మరో 7 ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. అయితే కృష్ణా జిల్లాలో ఉన్న అవనిగడ్డ, పెడన స్థానాలను జనసేన ఆశిస్తోంది. అయితే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో ఇటు టీడీపీ, జనసేన పొత్తులో ఉండటం వల్ల ఎవరికి ఏ నియోజకవర్గం కేటాయించాలన్న దానిపై మళ్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశారు రెండు పార్టీల అధినేతలు. 10 స్థానాలకు అభ్యర్థులను టీడీపీ, జనసేన ఫిక్స్ చేశాయి. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పామర్రు నియోజకవర్గం నుంచి వర్ల కుమార్రాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక విజయవాడ తూర్పు సెగ్మెంటు నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథిలను అభ్యర్థులుగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు మరోసారి బరిలోకి దిగనున్నారు. ఇక జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే కృష్ణా జిల్లాలో ఉన్న అవనిగడ్డ, పెడన స్థానాలను జనసేన ఆశిస్తోంది. అవనిగడ్డలో జనసేన పార్టీకి ఇన్ఛార్జు లేకపోయినప్పటికీ ఇక్కడ చాలా బలమైన క్యాడర్ ఉంది. సామాజిక వర్గాల పరంగా కూడా జనసేనకు మంచి బలం ఉంది. కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ నియోజకవర్గంలోనే వారాహి యాత్ర నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రాము అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నప్పటికీ టీడీపీ నుంచి సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఈ స్థానం తనకు కన్ఫామ్ అయిందని బుద్ధప్రసాద్ చెప్పుకుంటున్నారు. మరి ఈ సీటు విషయంలో ఇరు పార్టీల అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. ఇక పెడన స్థానంలోనూ టీడీపీ, జనసేన బలంగా ఉన్నాయి. పెడనలో గతంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న ఎడ్లపల్లి రామ్సుధీర్ వైసీపీలో చేరారు. దీంతో ఇటీవల ఇన్ఛార్జిగా పంచకర్ల రమేష్ను నియమించింది పార్టీ. జనసేన ఖచ్చితంగా గెలుస్తామని చెబుతోన్న స్థానాల్లో పెడన కూడా ఒకటి. ఇక ఇదే స్థానంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కాగిత కృష్ణప్రసాద్, మరో టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా బరిలో ఉన్నారు. అయితే బూరగడ్డ వేదవ్యాస్ ఇటీవల పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఆయన జనసేనలో చేరి పెడన స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన స్థానం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ తనకు టికెట్ వస్తుందని కొండంత ఆశతో ఉన్నారు. టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్లు తమకే టికెట్లు ఇవ్వాలంటూ బల ప్రదర్శనలకు కూడా దిగారు. బీసీ సామాజిక వర్గం నేతలుగా పోతిన మహేష్, బుద్దా వెంకన్న రెండు పార్టీల నుంచి రేసులో ఉన్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థానంలో తనకే టికెట్ ఇవ్వాలంటున్నారు జలీల్ ఖాన్. ఇటీవల పవన్ కళ్యాణ్కు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పొత్తులను పక్కన పెట్టినా టీడీపీకి సీనియర్ల బెడద ఎక్కువగా ఉంది. ఎవరికి వారు నియోజకవర్గాల్లో తమకే సీటు వస్తుందంటే కాదు, అధిష్టానం నా పేరే ఖరారు చేస్తుంది అన్న గంపడాసులు పెట్టుకుని ఉన్నారు. దీంతో ముఖ్యంగా పార్టీలోని నేతల మధ్య సమన్వయం లోపిస్తోంది. ఎవరికి వారు బలప్రదర్శన చేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. విజయవాడ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ ఉన్నారు. కానీ ఆ స్థానాన్ని వంగవీటి రాధ ఆశిస్తున్నారు. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి కొన్నాళ్లు రాజకీయ నేతలు అంటీముట్టనట్టు ఉండి కొన్ని రోజులు జనసేన, కొన్ని రోజులు టీడీపీ అంటూ చివరకు టీడీపీలో చేరారు. మరి ఈ ఎన్నికలు చావో రేవో అన్నంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటువంటప్పుడు సిట్టింగ్ను కాదని రాధకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం దాదాపు అసాధ్యం. మరి అప్పుడు కాపు ఓట్లన్నీ ఎటు వెళ్తాయనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. టీడీపీలో చేరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నూజివీడు టికెట్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీలో తనకు టికెట్ ఇవ్వటం లేదని ప్లేటు మార్చేసి టీడీపీలో చేరారు ఆయన. మరి వైసీపీ కాదన్న నేతకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయటం ఇటు ప్రజల్లోనూ అటు పార్టీ నాయకుల్లోనూ ఒకంత గందరగోళానికి గురిచేసే అంశం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్లో గత ఎన్నికలలో చాలా తక్కువ మెజారిటీలోనే
మల్లాది విష్ణు చేతిలో బోండా ఉమా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఉమానే బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు తన సొంత నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈసారి మైలవరం నుంచి పోటీకి జోగి రమేష్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వసంతకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు తెరపైకి తెస్తున్నారు. దీంతో మొన్నటి వరకు ఆయన టీడీపీలో చేరనున్నారు అనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఆయన టీడీపీలో చేరాలంటే అక్కడి నుంచి ఖచ్చితంగా టికెట్ ఇస్తానన్న హామీ వస్తేనే చేరుతారు. కానీ టీడీపీలో దేవినేని ఉమాని కాదని వసంతకు టికెట్ ఇచ్చే సాహసం చేయదు టీడీపీ. సో ఉమాకే మైలవరం సీటు దాదాపు కన్ఫామ్ అయినట్టే. ఇక మైలవరం నియోజకవర్గంలో కూడా జనసేన ప్రధాన కార్యదర్శి అక్కల గాంధీ కూడా తనకు టికెట్ కావాలని కోరుతున్నారు. అయితే మైలవరం టికెట్ మాత్రం టీడీపీకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ సీటు ఎవరికి కేటాయిస్తారనేది త్వరలోనే క్లారిటీ రానుంది. దాదాపు మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై టీడీపీ, జనసేన క్లారిటీకి వచ్చాయి. కానీ అనూహ్యంగా బీజేపీ కూడా పొత్తులో చేరేందుకు రెడీ అయింది. జనసేన, టీడీపీ పొత్తు విషయంలో వైసీపీ ఒకంత హ్యాపీగా ఉందనే అనుకోవాలి. ఎందుకంటే జగన్ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్, గడప గడపకు అచీవ్మెంట్తో పాటు ఐపాక్ నివేదికల ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులను మందలించినట్టుగా సమాచారం. అయితే వారిలో కొందరు టీడీపీలోకి వెళ్లలేక జనసేనలోకి వెళ్లాలని ప్లాన్లు వేసుకున్నారు. సడన్ గా టీడీపీ, జనసేన పొత్తుతో వారికి వైసీపీ తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని అధికార వైసీపీ భావిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల అధినేతల మధ్య సయోధ్య బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడా కూడా రెండు పార్టీల మధ్య క్యాడర్ పొసగటం లేదు. టీడీపీ నుండి సీటు ఆశిస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు జనసేన క్యాడర్తో కలవటం లేదు. టీడీపీతో సఖ్యత లేని వాళ్ళని సహించేది లేదని చెప్పినా ఆ దిశగా క్యాడర్లో ఐక్యత కనిపించటం లేదు. పొత్తు ప్రకటన తర్వాత జరిగిన వారాహి యాత్రలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రెండు పార్టీల ఓట్లు బదిలీ అవుతాయనేదే లేదా అనేది ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతోంది. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పుడు సాధారణంగా బెనిఫిట్ పెద్ద పార్టీకి ఉంటుంది. లాభమంతా తెలుగుదేశానికే ఉంటుందనేది క్లియర్గా కనిపిస్తోంది. పవన్ సైతం ఇప్పటికే ప్రజల్లో పార్టీలో టీడీపీతో పొత్తు, చంద్రబాబు సీఎంగా కమిటవటంతో ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోయే ధోరణితోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది జనసేన శ్రేణులకు రుచించటం లేదు. పవన్ సీఎం కావాలని తాము కోరుకుంటుంటే చంద్రబాబు కోసం పనిచేయటం ఏంటనేది క్షేత్రస్థాయిలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.